మన కళ్ళ ముంగట మనం చదువుకున్నాము, మన కళ్ళ ముంగటనే మన పిల్లల ఉద్యోగాలు మన పిల్లల ఎంతమంది పిల్లల నోటికాడ కష్టపడి జుట్టు కష్టపడి మేము మా పిల్లల్ని మేము చదివించుకుంటే మా పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే రేపు పొద్దున మేము ఏం చదివి ఏం చేద్దాం చదివి ఏం చేద్దాము? అందరు ప్రైవేట్ జాబ్లే, అందరు పిల్లలు అందరు మంచిగా చదువుకున్నాగా వీళ్ళలాగా నేను ఇంత బాధతోడు నేను చెప్పినందుకు ఇవాళ ఈ బీసీ వర్గాలు కొద్దిగా లేచి వస్తే సరే. ఇప్పుడు మీరందరూ కూడా మేల్కొని వచ్చారు కదా, అది 100%. ఇది చాలు అన్నా. నేను ఇప్పుడు కాదన్నా, నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. ఇప్పుడు మా సుధాకర్ గారితో పార్టీలు రెడ్లయి, పార్టీలు వాళ్ళయి. గాంధీ భవన్ వాళ్ళదే, బీజేపీ భవన్ వాళ్ళదే, బీఆర్ఎస్ భవన్ వాళ్ళదే. మనకు పార్టీ లేకుండే, భవన్ లేకుండే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో నా బీసీలకు అన్యాయం జరుగుతుందని తీర్మార్మలన్న పార్టీ తీసుకొచ్చిండో ఇప్పుడు వాళ్ళ మంట మామూలు మంటలేదు. మీరు ఎన్ని రోజులున్నా మా కింద బతకాలి కానీ మీరు పార్టీ పెడతారా? మీరు అధికారంలోకి వస్తారా? ఇంత అన్యాయం చేస్తూ ఉంటే మా నోటికాడ బుక్కెత్తగొట్టి, మా కడుపు మీద కొట్టి, మా నిరుద్యోగుల పొట్టలు కొడుతున్నటువంటి ప్రభుత్వాలను బొందబెట్టడానికి పార్టీ పెడతాం. అవసరమైతే మీ భవన్లు కబ్జా పెడతాం, అన్నీ చేస్తాం, ఏదైనా సరే. ఒక విషయం, దొంగనా కొడుకులారా, కళ్ళ ముంగట ఇప్పుడు లెక్కలు చెప్పిన 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇడ 50%. ఇక మేము ఈ చట్టాలు న్యాయాలనే పరిస్థితుల్లో కూడా లేము సార్. ఇక ఎందుకంటే ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇది ఒప్పుకోవడానికి వీలే లేదు. మళ్ళీ జరిగింది కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీలో జరిగింది, మళ్ళా న్యాయస్థానంలో జరిగింది దొంగతనం. న్యాయస్థానంలో దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయారు. ఈ న్యాయస్థానాలు మనకు న్యాయం చేస్తాయి. చేస్తారన్న మనం